దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం అమ్మవారిని ముస్తాబు చేసుకుందాం. ఆ అమ్మవారిని ముస్తాబు చేయడానికి కొత్త చీరను తీసుకొని ఆ కొత్త చీరలో పవిటి కొంగు 1 మీటర్ అలాగే వదిలేసి మిగతా చీర అంతా 2 మడతలు వేసుకొని మళ్ళీ సెంటర్కి 1 మడత వేసుకొని కుర్చీలన్నీ పోసుకోవాలి. ఆ పవిటి కొంగు మీటర్ మాత్రం అలాగే ఉంచుకొని కుర్చీలు పోసుకొని నీట్గా సర్దుకొని పిన్ అనేది పెట్టుకుంటే అలా ఉంటుంది. తర్వాత పవిటి కొంగు దగ్గర కూడా నీట్గా స్టెప్ బై స్టెప్ పెట్టుకొని బాగా సర్దుకుంటూ ఎక్కడికక్కడ మనం పిన్ అనేది పెట్టుకుంటే మనకు చెప్పినట్టు ఉంటుంది. అమ్మవారికి చీర కట్టేటప్పుడు ఇలా పిన్ అనేది పెట్టుకుని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు నేను ఆ అమ్మవారికి పీటని వేసుకుని ఆ పీట మీద 2 పాత్రలను ఉంచుకున్నాను. ఆ పాత్రలలో నేను బియ్యాన్ని పోసుకున్నాను. ఆ పాత్ర నిండా బియ్యాన్ని పోసుకొని కింద పాత్ర నిండా పోసుకున్నాను, పై పాత్ర నిండా కూడా బియ్యాన్ని పోసుకొని ఆ అమ్మవారిని చీర కట్టడానికి సిద్ధమవుతున్నాను. ఆ అమ్మవారి కుర్చీలు పెట్టుకున్నాం కదా మనం, ఆ కుర్చీలు పెట్టుకున్నదంతా ఈ పాత్రల లోపలికి పెట్టుకుని బాగా వచ్చేటట్టు సర్దుకుంటూ ఆ బాగా కూర్చున్నాక ఆ నడుము దగ్గర మనం అనేది కొంచెం బాగా బిగదీసుకొని కొంచెం కట్టుకుంటే బాగుంటుంది. అలా కట్టుకున్న తర్వాత కొంచెం టైట్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం అమ్మవారి రూపాన్ని చిన్న స్టిక్ని ఒక వెండి పాత్ర అయినా రాగి పాత్ర అయినా ఉంచి లేకపోతే కొబ్బరికాయ అయినా పర్వాలేదు, ఆ మూడిటిని మనం వీటిపైన అలంకరించుకుని బాగా కుదిరేటట్టు కూర్చోబెట్టుకుని ఆ పమిట కొంగునే మనం బాగా సర్దుకోవాలి ఆ అమ్మవారికి. ఇది కూర్చోడానికి కొంచెం మనకు టైం పడుతుంది. అలా కూర్చోబెట్టుకుని అమ్మవారిని అలంకరించుకుని ఆ మొహం పెట్టుకోవడం, ఆ తర్వాత మనం ఆ పవిట సర్దుకోవడం, ఆ తర్వాత మనం అమ్మవారి మొహం సరిగ్గా కూర్చుందో లేదో చూసుకోవడం, ఇవన్నీ నీట్గా చూసుకుంటూ ఆ అమ్మవారిని ముస్తాబు చేసుకోవాలి. ఆ అమ్మవారికి నడుము దగ్గర బెల్ట్ అనేది అది స్టిచ్ చేసుకున్నానండి నేనే. దాన్ని అలంకరించుకున్నాను, క్లాత్తో చేసుకున్నాను దాన్ని. ఇలా అలంకరించుకుని ఆ అమ్మవారికి నేను పువ్వుల జడను కూడా తయారు చేశాను. అంటే ఆ అమ్మవారికి జడని అల్లి దానికి జడ పువ్వులని గుచ్చి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ అమ్మవారిని జడ పువ్వులతో అలంకరించుకుని ఇలా పూర్తిగా నగలు వేసుకుని అలంకరించుకున్నానండి. ఇలా అమ్మవారిని ముస్తాబు చేసుకున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మవారి రూపం ఎంత అందంగా ఉంది, ఆ వరమహాలక్ష్మి తల్లి రూపం ఎంత మధురంగా ఉందో చూడండి. ఇలా ముస్తాబు చేసుకుని ఆ అమ్మవారిని పూజ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ.